హరి ఓం ఎవ్రీవన్. నిన్న అక్షరాలు సరిగా కనపడలేదని మళ్ళీ చేస్తున్నానమ్మా. నేను కాగుణింతో చెప్పాను కదా, ఇవాళ గాగుణింతో చెప్తున్నాను. గకారములగ్గా, గకారములగ్గా, గకారాకారములగా, గకార ఈకారములగ్గి, గకారీకారములగ్గి, గకార ఉకారములగ్గు, గకార ఊకారములగ్గు, గకర అరుకారములగ్గురు, గకర అరుకారములగ్గురు, గకార ఏకారములగ్గే, గకర ఏకారములగ్గే, గకార ఐకారములగ్గై, గకార ఒకారములగ్గో, గకార ఓకారములగ్గో, గకార ఔకారములగ్గౌ, గాక పూర్ణస్వరం గం, గాక విసర్గ గహ. ఇది ఇలా చదవాలి మాట. గుణింతాలు అంటారు వీటిని. నిన్న చెప్పాను కదా గుణింతాలు మాట. ఈ గుణింతాలు మీరు నేర్చుకునేటప్పుడు ఇలా చదవాలి. గకారకారములగా, గకరాకారములగా, గకరికారములగి, గకరీకారములగి, గకరుకారములగ్గు, గకరూకారములగ్గు, గకర అరుకారములగ్గురు, గకర అరుకారములగ్గురు, గకర ఏకారములగ్గే, గకర ఏకారములగ్గే, గకర ఐకారములగ్గై, గకర ఒకారములగ్గో, గకర ఓకారములగ్గో, గకర ఔకారములగ్గౌ, గాక పూర్ణస్వరములగ్గం, గాక విసర్గలగ్గహ. మీరు ఇలా చేయబెట్టి ఇలా అంటూ గకరకారములగ్గా, గకరాకారములగ్గా, గకరికారములగి, గకరీకారములగి అలా వేలు చూపించుకుంటూ చదువుకోవాలి. మీరు చిన్నపిల్లలు కదా, చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మీకు కొత్తవి నేర్చుకోవాలంటే మనం వేలు పెట్టి శ్రద్ధగా దాని అందే మనసు పెట్టి చదువుకోవాలి. ఇలా చదువుకున్న తర్వాత బాగా వచ్చిన తర్వాత మీరు ఇలా చదువుకోవచ్చు. గా గా గి గి గు గు గురు గురు గే గే గై గో గో గౌ గం గహ. ఇలా చదువుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొన్ని మాటలు చెప్పనా? అంటారా? నేర్చుకుంటారమ్మా? నేర్చుకోండి. మళ్ళీ వారానికి మళ్ళీ కొత్తవి నేర్చుకుందాం. ఓకే? ఇది సరదాగా చెప్తాను, మీరు నాతో అనండి. అప్పుడు పర్ఫెక్ట్గా మీకు నేర్చుకోవడం ఈజీ అవుతుంది. కొన్ని ఇవాళ గాగుణిందని చెప్పాను కాబట్టి కొన్ని అక్షరాలు గా మీద వచ్చే చెప్తున్నాను. మీరు కూడా చక్కగా శ్రద్ధగా పలకండి. ఓకేనా? ఎందుకంటే చదువు కూడా సరస్వతీదేవి. మనకు విజ్ఞానం కావాలి. విజ్ఞానం వస్తే అన్నీ వస్తాయి, మనకి వద్దన్నా వస్తాయి. గంగా, గకార పూర్ణస్వరముల గం, గకర అకారముల గా, గంగా. గాకు సున్నా పడితే గం గా, గంగా. ముందు నేను చెప్పినట్టు చెప్పి అవి వచ్చిన తర్వాత గంగా అని చదవాలి. ఓకేనా? గాలి, గకర ఆకారముల గా, లకారికారములలి గాలి. గిలక, గకార ఈకారముల గి, లకారముల కకారముల క, గిలక. గీత, భగవద్గీత అంటారు కదా, ఇది గీత. గీత అంటే లైను. గకరీకారముల గీ, తకారముల త, గీత. గకార ఉకారముల గు, డకారికారముల డి, గుడి. గుడి అంటే మీకు తెలుసు ఏంటి చెప్పండి? టెంపుల్. వెరీ గుడ్. గకార ఉకారముల గు, డకార ఉకారముల డు, గూడు. గూడు అన్నా, గూడు అంటే పక్షులు గూడు కట్టుకుంటాయి కదా, అవి పక్షుల ఇల్లు. గృహము. గకార ఉకారముల, గకార అరుకారముల గురు, హకారముల హ, మకార ఉకారముల ము, గృహము. గృహము అంటే హౌస్.
గూడు అంటే నెక్స్ట్, గృహము అంటే హౌస్. ఓకే. గెల మీరు చూసారా? గెల, అరటి గెలను చూసారా? గకారకారముల గే, లకారముల లా, గెల. గేయము అంటే, గేయం అంటే ఏంటి చెప్పండి కామెంట్లో. మీకు ఏం తెలుసు చూస్తాను. మీకు అన్నీ తెలుసు, నాకే ఇంకా అన్నీ తెలియవు. గకార ఏ కారముల గే, యకారముల యా, మకారు కారములము, గేయము అంటే పాట. గొడుగు గకారు కారముల గో, డకారు కారముల డు, గకారు కారముల గు, గొడుగు. గౌరీ గకర ఔకారముల గౌ, రకార ఇకారముల రి. గౌరీ అంటే ఎవరు? అమ్మ, మాత. వినాయకుడు తల్లి గౌరీ అంటారు కదా, పరమేశ్వరుడు భార్య పరమేశ్వరి. అంబ అన్న అమ్మవారే, పార్వతి అన్న అమ్మవారే, గౌరీ అన్న అమ్మవారే. అందుకే దేవుళ్ళ పేరు పెట్టుకుంటాం కదా, అమ్మని తలుచుకోవచ్చని. గౌరీ గకర ఔకారముల గౌ, రకారికారముల రి, గౌరీ. గౌరవము, గౌరవం అంటే రెస్పెక్ట్. గకర ఔకారముల గౌ, రకారముల రా, వకారముల వా, మకారకారములము, గౌరవము. గంట గంట అంటే అందరికీ తెలుసు కదా, బెల్లు. గణ 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 గంట మోగింది, బడికి వెళ్తున్నాము అని పాడతారు కదా. గంట గకార పూర్ణసముల గం, టకారముల ట, గంట. ఇవన్నీ చక్కగా ఉంటాయి. మీరు ఎందుకంటే ఫస్ట్ ఇవి నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇవి ఈజీగా వస్తాయి. ఇవన్నీ గుర్తులు అంటారు కదా, నేను గుర్తులు చెప్పాను, అది సరిగా పడలేదు. గుర్తులు అంటే ఇవే, వీటిని గుర్తులు అంటారు అన్నమాట. ఈ గుర్తు ప్రకారం మనం చదివామనుకోండి, మీరు రేపు మీ భవిష్యత్ తరాలకి ఇలా చెప్పుకుంటవచ్చు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలా చెప్తారు. ఇది నేర్చిన తర్వాత గుంటూరు జిల్లాల వాళ్ళు ఎలా చెప్తారో, మేము గుంటూరు జిల్లా వాళ్ళం, పశ్చిమ గోదావరిలో నేను జాబ్ చేశాను అన్నమాట. అయితే అప్పుడు వాళ్ళు చెప్పారు, నేను కృష్ణా జిల్లాలో చెప్తుంటే ఎలా చెప్తారు, కాకు తలగట్టిస్తే కా అలా చెప్తారు. మన కాకు దీర్ఘం ఇస్తే కా, గుంటూరు జిల్లా వాళ్ళు అలా పలుకుతారు. నేను అలా చెప్తుంటే మా మేడం అన్నారు, పశ్చిమ గోదావరి జిల్లాలో అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి అన్నారు. తణుకులో మాతృశ్రీ అని కాన్వెంట్ ఉండేది, ఫస్ట్ అక్కడ చేశాను, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో అన్నమాట. అందుకని పర్ఫెక్ట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే కొంచెం వయసు వచ్చింది కాబట్టి మధ్య మధ్యలో తప్పులు వస్తే మీరు నన్ను క్షమించగలరు, పెద్ద మనసు చేసుకొని. ఓకే అమ్మా, మీ శ్రీదేవి, ఉంటా. బాయ్.